అన్నపానములు మరిచి ఆయనతో గడిపితే ఎంత భాగ్యమో, అదెంత కృపో. ఈరోజు అది పొందుకోవాలని వచ్చావా ఉపవాస సాధనలో? ఆయనతో మాట్లాడబోతున్నాడు. యేసయ్యా 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 ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. ఎంతమంది ఆయన దర్శనం చూస్తున్నారు, ఎంతమంది ఆయన ముఖ దర్శనాన్ని కనుగొని ఉంటున్నారు. ఈరోజు నేను ఉపవాసం అన్నా కోల్పోతున్నాను అనుకుంటున్నావా? ఈరోజు ఉపవాసం అంటే నా శరీరం అంతా కృంగిపోతుంది అనుకుంటున్నావా? నా యేసయ్య మాట చెప్తున్నాడు. ఒక భక్తుడి వేదనతో ఈ పాట రాయగలిగింది. ఈరోజు నీవు ఎలా ఉన్నావు, ఎలాంటి జీవితంలో ఉన్నావు? ఈ పాట ద్వారా నీ పాపమని కట్టులు తెగిపోవని కాక, నీ బంధకాలు విడిపోవని కాక, నీ బలహీనతలు తొలగిపోవని కాక, కృప కలుగుని కాక, మహిమ కలుగుని కాక, నీ వెళుతూ వెళుతూ ప్రమోషన్ మార్చుకుని వెళ్ళిదురు కాక. ప్రతి ఒక్కరూ కూడా హృదయం ఇచ్చి వేసుకునే మాట చెప్పండి. ఎంతమంది ఉపవాసం తీసి సన్నిధానంలో ఉన్నారు? అన్నపానము మరచి నీతో గడుపుట పరలోక అనుభవమే, నాకది ఉన్నత భాగ్యమే. ప్రతి ఒక్కరూ కూడా అన్నపానము మరచి నీతో గడుపుట పరలోక అనుభవమే, నాకది ఉన్నత భాగ్యమే. యేసయ్యా రేపు దినం నీకు కాదు, నాది కాదు. రేపు దినం మళ్ళా చూడలేము. యేసయ్యా 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 యేసయ్యా. పరిశుద్ధాత్మదేవుడి నీతో నాతో మాట్లాడుచున్నాడు. అన్నపానములు మానేసి ఈరోజు ఆయనతో గడిపితే నువ్వు వెళుతూ నా యేసయ్య మోసుకుని వెళ్ళుదురు గాక, కృప కలుగును గాక, పరలోక కార్యాలు జరుగును గాక. నమ్మకంగా వాటి ప్రకారం ఆశ్చర్య ప్రకారం అందరూ వస్తున్నారని కాదు, హృదయపూర్వకంగా వేస్తున్నాడు. కానీ హృదయపూర్వకంగా వేస్తేనే వెతకాలి. నీ కన్నీరు తొడవగలవాడు ఆయనే, నీ బస్సుల బిందులు తొడవగలవాడు ఆయనే. ఈరోజు నీ కన్నీరు నాచ్యంగా మార్చుకుంటున్నాడు. నాతో మాట్లాడు, నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అయ్యా ఇక్కడ నా ప్రతి బిడ్డని మీరు దర్శించండి. అయ్యా నీ కృప సంపూర్ణ లేవనంతండి. ఏ బిడ్డనయ్యా అవసరం కోసం వచ్చారు వారి అక్కర్ల సమస్యలు తీర్చండి. నీ దాస్తుల నుండి నీ మట్టిని బలహీనరాలు మీరు వాడుక ద్వారా మాట్లాడి వాడుకుని నిలబెట్టుకోమని నజరుడని యేసు నామమున అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్.